శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామిక వాడలో ఈఎస్ఐ ఆసుపత్రి ఉద్యోగ కార్మిక లోకానికి కలగానే మిగిలింది. కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్న ఆసుపత్రి నిర్మాణంపై నిర్లక్ష్యం ఆవరించింది. స్థానికంగా ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నప్పటికీ వాటిలో కనీస సౌకర్యాలు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారు. కంపెనీల్లో ప్రమాదాలు జరిగితే విశాఖపట్నం తరలించేలోపే కార్మికుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైడి భీమవరం పారిశ్రామిక వాడలో వైద్య సౌకర్యాలు లేకపోవడంపై ఏబిఎన్ స్పాట్లైట్. పైడి భీమవరం ఉత్తరాంధ్రలో ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఫార్మా ఇండస్ట్రీ. శ్రీకాకుళం జిల్లా ముఖద్వారంగా పిలుచుకునే పైడి భీమవరం ప్రాంతం ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీలకు కేంద్ర బిందువుగా ఉంది. పైడి భీమవరం ఇండస్ట్రియల్ పార్క్ లో వందలాది ఫ్యాక్టరీలు వెలిశాయి. చిన్న పెద్ద అన్ని కలిపి సుమారుగా 250 కర్మాగారాలు ఉన్నాయి. వీటిపై 50,000 మంది వరకు ఉద్యోగ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఎక్కువగా ఫార్మా కెమికల్ కంపెనీల్లో ఉండడంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. విశాఖలో నరమేధం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్, ఎసెన్షియా కంపెనీల కంటే అత్యంత ప్రమాదకరమైన కర్మాగారాలు సైతం పైడి భీమవరం ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం తప్ప సరైన వైద్య సేవలు స్థానికంగా అందుబాటులో లేవు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సార్లు ప్రమాదాలు సంభవించాయి. పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదాలు జరిగిన వెంటనే కార్మికులకు అందించాల్సిన వైద్యం సకాలంలో అందకపోవడంతోనే ఎక్కువ మంది కార్మికులు చనిపోతున్నారు. దీంతో స్థానికంగా ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం పైడి భీమవరం ప్రాంతంలో ఒకే ఒక ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. కానీ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు వైద్యులు, సిబ్బంది కొరత ఉండడంతో ఈ డిస్పెన్సరీ కార్మికులకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే విశాఖపట్నం లేదా విజయనగరం తరలించాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రోగాల బారిన పడుతున్న కార్మికులకు ఈఎస్ఐ వైద్యం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. లో 5 పడకల మోడల్ డిస్పెన్సరీ కమ్ డయాగ్నోసిస్ సెంటర్ మంజూరు చేస్తామని చెప్పి ప్రకటించారు. అదే సందర్భంగా ఈఎస్ఐకి సంబంధించి అంబులెన్స్ కూడా మంజూరు చేసినట్లు ప్రకటించారు తప్ప ఈరోజు కూడా అంబులెన్స్ అంటే ఎక్కడ ఆచరణలో అమలు కాలేదు. అలాగే ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. మన జిల్లాలో భారీ పరిశ్రమలు సుమారు ఒక 50 వరకు ఉన్నాయి. ఇతర పరిశ్రమలు 200 వరకు ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కార్మికులకు ఏ రకమైన ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైనా సరే జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్లో కేవలం రిఫర్ రాసుకోవడానికి కూడా గతంలో ఉండేది. అది కూడా ఇప్పుడు ఎత్తేసారు. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు, ఇచ్చపురం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 230 కిలోమీటర్లు. అనేక ఈరోజు జాతీయ రహదారి ఉంది. అలాగే ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి, కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగితే ఈరోజు విశాఖపట్నం తరలించే లోపే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కనీసం లోకల్ ఆఫీస్ కూడా కనీసం లేదు. అందుకని చెప్పి ఈరోజు ఈఎస్ ఆసుపత్రి లేకపోవడం వల్ల కార్మికులు సరైన వైద్యం అందడం లేదు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. 26,000 మంది కార్మికులు ఈఎస్ఐ నుంచి వైద్య సదుపాయాలు పొందేందుకు సమిష్టిగా సంవత్సరానికి 1.5 కోట్లు చెల్లిస్తున్నారు. అయినప్పటికీ ఈఎస్ఐ సేవలు కార్మికులకు అందుబాటులో లేవు. తక్షణమే తమకు అన్ని సదుపాయాలతో ఆసుపత్రి నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ విశాఖపట్నంలో ఎక్కడో మల్కాపురంలో ఉంది. 35,000 మంది కార్మికులు ఏ జబ్బు బారిన పడినా సరే విశాఖపట్నం కానీ అతను విజయనగరం కానీ వెళ్ళవలసి వస్తుంది. ఈ శ్రీకాకుళంలోన ఎంతో పోరాడితే ఒక లోకల్ ఆఫీస్ పెట్టారు. ఆ తర్వాత పైడి భీమవరంలో 5 పడకల హాస్పిటల్ పెట్టారు. కనీసం వసతి సౌకర్యాలు కూడా లేవు. 5 పడకల హాస్పిటల్కి కూడాను ఎటువంటి మెటీరియల్ కానీ మందులు తప్ప, జ్వరం మందులు, జబ్బు మందులు తప్ప ఇంక వేరే ఏవి లేవు. ఇక్కడ నుండి దాదాపు 2 కోట్లు సుమారు ప్రతి మంత్ ఈఎస్ హాస్పిటల్కి వెళ్తుంది. జిల్లాలో ఒక్క పైడి భీమవరం మాత్రమే కాకుండా పలాస జీడి పరిశ్రమలోనూ వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. కానీ జిల్లాలో ఎక్కడా ఈఎస్ఐ వైద్య సేవలు అందుబాటులో లేవు. గతంలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉండడంతో వాటితో కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో సిక్కోలు ప్రాంతంలో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.